కాటుక నల్లని రాత్రిలో ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నొదుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పెమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపద్రివమగు నిశ్చల లింగం ఆది తేజమగు ఐక్యలింగం పురాణప్రదమగు పవిత్ర లింగం. Going to witness Sita Ramaraju. Who is Sita Ramaraju? Sita Ramaraju is none other than Mahesh Babu in Kaleja movie. ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. సీతా రామరాజు అనే పేరుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది బాస్. ఈ పేరుకి సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది. సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా ఇంట్రోతో మీ అందరికీ అర్థమై ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు కలేజా రీ-రిలీజ్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం దట్ ఐఎమ్ గోయింగ్ టు ఏ రీ-రిలీజ్ మూవీ. లెట్స్ సీ హౌ విల్ బి ద ఎక్స్పీరియన్స్. ఫైనలీ చాలా కష్టం తర్వాత టికెట్స్ అయితే దొరికాయి. చాలా కష్టం తర్వాత. ఎందుకు కష్టంగా అన్నానంటే అదే యాప్ ఓపెన్ చేశా, బుక్ మై షో యాప్. సీట్ సెలెక్ట్ చేసే లోపల బుక్ అయిపోతున్నాయి. సీట్ సెలెక్ట్ చేసి పేమెంట్ పోయే లోపల బుక్ అయిపోతున్నాయి. దీన్నమ్మ ఏంట్రా మెంటల్ మాస్ అనుకుంటే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనలీ గాట్ ద టికెట్. ఫర్గాట్ టు టెల్ యూ, ట్విట్టర్లో ఒక పోస్ట్ చూసాను నేను. ర్యాండమ్గా ట్విట్టర్ చూస్తామంటే దానిలో ఒక పోస్ట్ వచ్చాయి బాబుది, మహేష్ బాబు. నాకు ఎందుకు చాలా బాగా అనిపించింది ఆ పోస్ట్. కొంచెం హై ఇచ్చింది చూడంగానే. అది నేను ప్లే చేయాలనుకుంటున్నా. ఇక్కడ ప్లే చేస్తా, చూడండి మీరు కూడా. ఆ సుదర్శన్ 35mm థియేటర్ ఏదైతే ఉందో అది మహేష్ బాబు అడ్డలాగా భావిస్తూ ఉంటారు ఫ్యాన్స్. అందుకే వాడెవడో సుదర్శన్ అనే పేరు మీద గట్టిగా పాతాడు జెండా. దీన్ని బట్టి వాడు ఏం పోర్ట్రేట్ చేద్దాం అనుకున్నాడంటే ఈ సుదర్శన్ 35mm మా ఓడి అడ్డా అన్నట్టు పోర్ట్రేట్ చేశాడు. సో దట్స్ ఇట్ గైస్. ఐ విల్ మీట్ యూ ఆల్ అట్ థియేటర్. బాయ్. మోహిత్ మీ అందరికి తెలిసిందే, కొత్తగా స్పెషల్గా లేదు. వీడు విష్ణు ఫస్ట్ టైం మన వీడియోలో వస్తాడు. వీడు నా ఫ్రెండ్. హాయ్ చెప్పరా, చెప్పరా గట్టిగా. హాయ్ ఫ్రెండ్స్ అన్నావు. కనీసం 10 మంది ఉన్నారు థియేటర్ లో. ఫుల్ లేరా? మనమేనా థియేటర్? అసలు ఇదేనా థియేటర్? ఇదేనా అసలు? ఫ్లాప్ మూవీకి ఎవరు వస్తలే, ఇంతేలే ఇంకా జనాలు కొడతారా నిన్ను, కొడతారు ఇంకా నిన్ను. రావడం అవుతున్నావు. డాక్యుమెంటరీ అంటే ఎడారిలో ఎండిపోవటమేనా లేకపోతే హీరోయిన్ ఆడుతూ ఖచ్చితంగా నీ జాతకం చెప్తారు. జాతకం ఆయన ఒక్క కాలుతోనే నడుస్తాడు అనమాట. ఎందుకండి? నీకు మనుషుల కన్నా మొక్కలు ఎక్కువైపోయారా? నీ అమ్మ బాబుల కన్నా ఎక్కువ ఇష్టం నీకు ఇది. నా కాలు కింద కస్స 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 నలిగిపోతుంది. నో ఫ్యాట్, నో ఆయిల్, నో మసాలా, ఇవేమీ లేకుండా ఏముంటే అది పట్ల. ఆటో టాక్సీ కావాలా? ఒంటి ఉంటే ఒంటిలు అది కూడా లేవనుకో, నేను ఒంగుంటాను. నా మీద ఎక్కువ మోసుకెళ్ళిపోతాను. అది కాదు, ఆయన దగ్గర కాండమ్స్ ఉన్నాయండి. రిస్క్ నుంచి వచ్చేసాను. నా దగ్గర అడుగులేదు. మనం ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ లో క్యాచ్ చేసాం అనుకోండి, అటు నుంచి అంటే బయట వెళ్ళిపోతాం. ఇటు వెళ్ళిపోతావా? బంగారంతోనే పిచ్చి కూడా హద్దు ఉండాలి పోయా. మెతికి తొక్కివే పక్కన నీళ్ళ కత్తిపోతాను. శరీరిపోతుంది. ఊసకండి ఎప్పటికీ ఊసకండి. రామచంద్ర ప్రభు. టామ్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? థ్యాంక్ యూ. దీనికి ఏమంటావు బాబ్జీ?
ఊరుకోండి సార్ హ్యాండ్లు అన్నాక స్క్రూలు ఉండవా స్క్రూలు అన్నాక ఓడవా అంతేగా దీన్ని ముట్టుకుంటే మసి పట్టుకుంటే నాశనం పెళ్లి చేసుకుంటే పొడిసేసాడు. ఎవడు తాకితే నెత్తురు అతడి మీద పుట్టుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పూలు రాలాలంటాం రాలుతాయా అంటే గాలి గట్టిగా గాలి ఇందాకటి నుంచే ఉంది స్వామి, పూలు ఇప్పుడే రాలే. ఏదో లాజిక్ షిర్డీ సాయిలాగా కాళ్ళ కింద నీళ్లు వచ్చేయాలంటారు వచ్చేస్తే దీన్ని బతికించమని అడగాలి. నా పేరు మాత్రం చెప్పే రాజు చేతులు కట్టిస్తే చెవులను మూసుకుంటారు ఏది మాట్లాడుతున్నాను నీకు బాగా మొదలెక్కిందిరా గోవర్ధన ఇదేంటి కొడుతున్నారు, కొంచెం చూసి చెప్పండి. నేనెవరు నేను చెప్పాను నా కొడుక్కి 6 అడుగులు పొడుగు 2 అడుగులు వెడపు మాంచి టేకి పెట్టుకునుకోమని మేకులు దింపి పాదొక్తా నిన్ను చెప్పడానికి దేవుడి దిగి రావాలా సీతారామరాజు నిన్ను చంపడానికి రథాలు అక్కర్లేదు, చక్రాలు అక్కర్లేదు, కత్తి కూడా అక్కర్లేదు. ఈ ఒక్క చేయి చాలు నా కొడుకు అప్పించుకి మార్కెట్ చేస్తా. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు. సో దట్స్ ద వీడియో గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరుతున్నారు వీడియోని లైక్ చేయండి, చూద్దాం ఎంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ కాకపోయినా కూడా వీడియోని లైక్ చేయండి నా కోసం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై, విల్ సీ యూ నెక్స్ట్ వీడియో.